మహబూబాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్కు గండిపడింది. ఇరుగుర్తి మండలం మీటియాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని కెనాల్కు గండిపడటంతో నీరు బయటకు పోటెత్తింది. దాంతో వరి నాట్లు కొట్టుకుపోయాయి, పొలాలన్నీ నీటిలో నిండిపోయాయి. వెంటనే గండి పూడ్చాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్కు గండిపడింది. ఇనుగుర్తి మండలం మీటియాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని కెనాల్కు గండిపడటంతో నీరు బయటకి పోటెత్తింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఎస్ఆర్ఎస్పీ కెనాల్కు గండిపడింది, దాంతో వరి నాట్లు కొట్టుకుపోయాయి. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇందులో ఇరుగుర్తి మండలం లైన్ తండా దగ్గర అంతా కూడా అటవీ ప్రాంతంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఎస్ఆర్ఎస్పీ కాల్వకు గండిపడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వరంగల్ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా ఈ నీళ్ళని కూడా వస్తా ఉంటాయి. ఏదైతే ఇరుగుర్తి కావచ్చు, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ కాల్వల ద్వారా నీళ్లు అందించే పరిస్థితి ఉంటుంది. ఇది DBM 48 గా ఉంటుంది. ఇదే క్రమంలో ఆ గండి 2 రోజుల నుంచి చిన్నగా పడినటువంటి గండి దాని పరిణామం పెరుగుతూ ఇవాళ భారీ సంఖ్యలో నీళ్ళన్నీ కూడా వృధాగా పోతున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. మొన్న శనివారం నుంచే ఈ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కొంచెం కొంచెంగా ఆ నీళ్ళన్నీ కూడా వృధాగా పోతున్న పరిస్థితుల్లో అక్కడ ఆ గండి పరిణామం కూడా పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అధికారులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల అధికారులు పట్టించుకోవడం లేదని మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా 2వ శనివారం, అదేవిధంగా ఆదివారం నిన్న భోగి వాళ్ళ సంక్రాంతి కావడంతో అధికారులు సెలవులు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీంతో ఆ పర్యవేక్షణ లోపించినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఈ ఎస్ఆర్ఎస్పీ కాల్వకు సంబంధించి 5-10 కిలోమీటర్లకు సంబంధించి పర్యవేక్షించడానికి కొంతమందిని ప్రత్యేకంగా అందుబాటులో ఉంటారు. వీళ్ళంతా కూడా ఈ సెలవులు కావడంతో పర్యవేక్షణ లోపం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీంతోనే వృధాగా నీళ్ళన్ని కూడా పోతా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాము. రైతులు ఇప్పటికైనా గండిని పూడ్చాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే వరి నాట్లు అంటే యాసంగికి సంబంధించిన వరి నాట్లు కూడా వేసే క్రమంలో ఆ వరి నాట్లన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా 2 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. చిన్నగా పడినటువంటి గండి దాని పరిణామం పెరుగుతుండడంతో ఎస్ఆర్ఎస్పీ ద్వారా యాసంగి కోసం విడుదలకి ఇచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా వృధాగా పోతున్న పరిస్థితి మనం కనిపిస్తా ఉంది. పూర్తిగా భవిష్యత్తులో అంటే యాసంగికి సంబంధించినటువంటి నీళ్లు అందించే విషయంలో ఇలాంటి పర్యవేక్షణ లోపం వల్ల రైతులంతా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు యాసంగికి సంబంధించి ఇప్పుడిప్పుడే వరి నాట్లు వేస్తా ఉన్న క్రమంలో ఒక 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత పూర్తిగా పంట చేతికొచ్చే దశలో నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి కూడా మనకు ఈ వృధాగా పోయినటువంటి నీళ్ల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ గండిని పూడ్చాలని విజ్ఞప్తి చేస్తా ఉన్న రైతులంతా కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రవికాంత్, గండిని పూడ్చే ప్రయత్నాలు అనేది మొదలయ్యాయి అసలు? ఇప్పటికైతే అక్కడ ఇలాంటి చర్యలు జరగడం లేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా అధికారులంతా కూడా ఇక్కడ ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి పనిచేయాల్సిన వాళ్ళంతా కూడా సెలవుల్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. పూర్తిగా పర్యవేక్షణ లోపించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది.
ఇప్పటికైతే అధికారులు చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. నీళ్ళైతే పూర్తిగా వృధాగా పోతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తాం. అయితే రవికాంత్, అధికారులు సెలవుల్లో ఉన్నారని చెప్తున్నారు, కానీ ఈ లోపు జరగాల్సిన నష్టమంతా అయితే జరిగిపోతుంది కదా. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పూర్తిగా ఇవన్నీ కూడా కాల్వలు, ఇటు ఇనుగుర్తి కావచ్చు, కేసముద్రం మండలానికి సంబంధించి కావచ్చు, ఈ ఈ వ్యాసంగికి సంబంధించినటువంటి పంటల కోసం పోవాల్సిన నీళ్ళన్నీ కూడా వృధాగా పోతుండడం పట్ల రైతాంగం కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో, దుఃఖంలో మునిగిపోయిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా వీటిని పర్యవేక్షించాల్సిన అధికారుల మధ్య సమన్వయ లోపం కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా అధికారులు అయితే అక్కడ చేరుకుంటామన్నటువంటి సంకేతాలు కూడా మనకు అందుతా ఉన్నాయి. చూడాలి ఇప్పుడు ఆ దండిని ఎంతసేపట్లో పూడుస్తారనేది ఇంకా మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.